వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో నేర్చుకుందాము. నేనైతే మామూలుగా కుక్కర్లో చేస్తున్నానండి. ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్నాక ఒక బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆ ఆనియన్స్ అనేటివి అందులో వేయాలి. ఆనియన్స్ వేసుకున్నాక అవి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక అవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి సపరేట్గా. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నానండి. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నా. అందులో కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకొని మనము ఇందాక ఆనియన్స్ వేయించిన ఆయిల్లోకి ఆ ఎగ్స్ అనేది వేయాలి. ఎగ్స్ అనేటివి క్రిస్పీగా వచ్చే వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం నెయ్యి, వేసుకున్నాక బిర్యానీ పువ్వు, ఆకులు, మరాఠీ మొగ్గ అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం నెయ్యిలో ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం ఆనియన్ వేయాలి. అందులో ఆనియన్ వేసినాక అది రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకున్నాక కొద్దిగా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక టమోటా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా అది కొంచెం మగ్గే వరకు ఉంచుకున్న తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. అవి రెండు బాగా కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్ అయితే కారం తీసుకున్నాండి. కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా, బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి కలర్ అయితే ఎలా వచ్చిందో. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి, రైస్ అయితే అందులోకి వేయాలి. అందులోకి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత 2 గ్లాస్ రైస్ తీసుకుంటే 4 గ్లాస్ అనేది వాటర్ వేయాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేటివి అందులో వేయాలి. అందులో వేసినాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని 6 ఎగ్స్ వేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అరచెక్క నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక నేనైతే కుక్కర్లో 3 విజిల్స్ పెట్టానండి. చూడండి గుమ్మలాడే ఎగ్ బిర్యానీ అయితే. లైక్, షేర్, సబ్స్క్రైబ్.